మనకు ప్రకృతిలో కనిపిస్తున్న ఎన్నో విషయాల్లో ఒకటి రెయిన్బో. అది కూడా వర్షాకాలంలో మాత్రమే చూడగలుగుతాం. అసలు ఈ రెయిన్బో ఫార్మేషన్ గల కారణాలేంటి? దీంట్లో ఫిజిక్స్ ఫార్ములాస్ అంటే ఫిజిక్స్ సూత్రాలు ఏమైనా ఉన్నాయా? వర్షం పడితే ప్రతిసారి ఫామ్ అవుతుందా? అసలు రెయిన్బో ఎందుకు మనకు సెమీ సర్కిల్లో కనిపిస్తుంది? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇందులో 7 కలర్స్ లో విబ్జిఆర్ ఫామ్ అవుతుందా? ఎందుకు అలా ఫామ్ అవుతుంది 7 కలర్స్ తో? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఈ రోజు సమాధానం చెప్తాం. హలో, దిస్ ఇస్ శివ, యూ వాచింగ్ శివ ఫిజిక్స్ హోమ్. సో సాధారణంగా రెయిన్బోని మనం తెలుగులో ఇంద్రధనస్సు అంటాం. రెయిన్బో ఏర్పడడానికి కొన్ని సైన్స్ రీజన్స్ ఉన్నాయి. ఈ రెయిన్బో ఏర్పడడానికి రీజన్స్ ఏంటి అంటే, రెయిన్ పడుతున్న సమయంలో ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తుంటే సూర్యుడు రెయిన్బోకి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటాడు. మనకి సన్ నుంచి వచ్చే కాంతి నీటిపై పడి, అంటే ఆ నీటి బిందువులు ఉంటాయి కదా మనకి, ఆ నీటి బిందువుల పైన పడి వెంటనే డిస్పర్షన్ అవుతుంది ఆ లైట్. అప్పుడు వైట్ లైట్ స్ప్లిట్ అవుతూ 7 కలర్స్ గా విడిపోతుంది. అక్కడ నుంచే మనకి రెయిన్బో ఫామ్ అయి విబ్జిఆర్ అనే 7 కలర్స్ కనిపిస్తాయి. మనకి ఎప్పుడు రెయిన్బో సెమీ సర్కిల్ లో ఫామ్ అవడానికి గల కారణం, లైట్ అనేది స్పెరికల్ షేప్ లో ఉన్న ఒక వాటర్ డ్రాప్ పై పడటం వల్ల మనకి సగం మాత్రమే చూస్తాం. అంటే మిగతా సగం మనం భూమిపైన ఉన్నాం కాబట్టి అలా కనిపిస్తుంది. ఒకవేళ భూమి కొంత ఎత్తులో ఉన్నప్పుడు, అంటే ఫ్లైట్ లో కానీ హెలికాప్టర్ లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం కంప్లీట్ సర్కిల్ లో ఉన్న ఒక రెయిన్బోని చూడగలుగుతాం. రెయిన్బోస్ మనకి జనరల్ గా 2 రకాలుగా ఫామ్ అవుతాయి. ఇవి కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. ఒకటి ప్రైమరీ రెయిన్బో, నెక్స్ట్ వన్ సెకండరీ రెయిన్బో. సో ఎందుకు ఈ ప్రైమరీ సెకండరీ రెయిన్బో వచ్చాయంటే, వాటర్ డ్రాప్లెట్ అనేది మనకు సన్ లైట్ ని ఇన్సిడెంట్ యాంగిల్ ని బట్టి చేంజ్ అవుతాయి. అంటే డ్యూ టు సన్ లైట్ బీయింగ్ రిఫ్రాక్టెడ్ ట్వైస్, 2 సార్లు లైట్ అనేది రిఫ్రాక్ట్ అయ్యి ఒకసారి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో మనకి ప్రైమరీ రెయిన్బో ఫామ్ అవుతుంది. అసలు ప్రైమరీ రెయిన్బో ఫామ్ అయితే విబ్జిఆర్ ఎలా కనిపిస్తుంది? సో ఆ బెండింగ్ ఆఫ్ సర్కిల్, ఆ ఇంద్రధనస్సులో టాప్ లో రెడ్ కలర్ ఫామ్ అవుతూ బాటమ్ లో వైలెట్ కలర్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండరీ రెయిన్బో డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, అంటే కంప్లీట్ సూర్యకాంతి పూర్తిగా పరావర్తనం చెందడం వల్ల ఇక్కడ మనకు రెయిన్బో టాప్ ఆఫ్ ది సెమీ సర్కిల్ లో వైలెట్ కలర్ లో కనిపించడం, బాటమ్ లో రెడ్ కలర్ లో కనిపిస్తుంది. అందుకే మనకి ఈ 2 డిఫరెన్సెస్ ఉంటాయి. సో అసలు మీరు ఎప్పుడైనా 2 రెయిన్బోస్ ఒకేసారి ఫార్మేషన్ చూసారా? డెఫినెట్ గా మనకి వర్షాకాలంలో 2 రెయిన్బోస్, అంటే ప్రైమరీ సెకండరీ రెయిన్బోస్ మనం చూడగలుగుతాం. సో అసలు చూసింటే ఒకసారి కమెంట్ చేయండి, లేదా ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే చూడండి. సో ఇది మనకి రెయిన్బో ఫార్మేషన్ గురించి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.